హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మ తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న డబుల్ ప్యారెట్స్ విత్ ఫ్లవర్ డిజైన్ అనమాట. సో ఇదైతే ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుందండి ఈ డిజైన్. అండ్ మన ఛానల్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ని మేకింగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఒకవేళ ఇలా మేక్ చేసుకోలేము, ఆర్డర్ చేసుకోవాలి అంటే కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. సో స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే కనుక ఒక పేపర్ మీద మనం ఏదైతే పర్టికులర్ డిజైన్ అనుకుంటున్నామో ఆ డిజైన్ని డ్రా చేసుకోవాలి. సో ఇలాగ డ్రా చేసుకున్న తర్వాత OHP షీట్ తీసుకొని ఈ OHP షీట్ని మనం డ్రా చేసుకున్న దాని మీద పెట్టుకొని ఇలాగా B7000 గ్లూ అప్లై చేసుకోవాలి. అండ్ ఒకవేళ మీకు ఇలాగ డ్రా చేసుకోవడం రాదు అంటే కనుక ప్రింట్రెస్ట్లో డౌన్లోడ్ చేసుకొని కూడా డ్రా చేసుకోవచ్చు. మనకి ఈ OHP షీట్తో పాటు ట్రేసింగ్ పేపర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ట్రేసింగ్ పేపర్స్ కూడా వస్తాయి. సో దాని మీద ఫోన్ మీద పెట్టుకొని ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఆ వీడియో కూడా కావాలి అంటే కమెంట్ చేయండి, నేను దాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని అప్లోడ్ చేస్తాను. సో ఇలాగ మనం ఏదైతే డిజైన్ డ్రా చేసుకున్నామో దాని మీద OHP షీట్ పెట్టుకొని ఇలాగా అదే షేప్లో B7000 గ్లూ అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒకేసారి గ్లూ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే మనం ఇక్కడ బార్డర్ లైన్గా జర్దోసీని స్టిక్ చేసుకుంటాము. సో జర్దోసీ స్టిక్ చేసుకునేటప్పుడు గ్లూ అప్లై చేసిన తర్వాత ఒక సెకండ్ ఆరనిస్తే జర్దోసీ మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో టర్న్ అవుట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఒక ప్యారెట్కి B7000 గ్లూ అప్లై చేసుకొని సో సేమ్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ షేప్లో జర్దోసీని స్టిక్ చేసుకోవాలి. ఈ జర్దోసీని స్టిక్ చేసేటప్పుడు గట్టిగా లాగకూడదు. ఒకసారి స్టిక్ చేసిన తర్వాత వెనక్కి లాగితే కనుక సాగిపోతుంది. సో జర్దోసీ స్టిక్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఎక్స్ట్రా పీసెస్ ఏం లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. లేదు అంటే మనకి హెయిర్కి పెట్టుకున్నప్పుడు హెయిర్కి తగిలి జర్దోసీ మొత్తము సాగినట్లుగా వచ్చేస్తుంది అనమాట. సో కేర్ఫుల్గా ఉండాలి జర్దోసీ వర్క్తో మాత్రం. సో ఇలాగ ఒక ప్యారెట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మరొక ప్యారెట్ కూడా సేమ్ ఇలానే జర్దోసీ వర్క్ చేసుకోవాలి. సో ఇలాగ ప్యారెట్స్కి జర్దోసీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మిడిల్లో వచ్చేసి B7000 గ్లూ అప్లై చేసుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ మొత్తము B7000 గ్లూనే యూస్ చేశాను. ఇలాగా అప్లై చేసుకున్న తర్వాత ఇలా హెడ్కి నెక్కి వచ్చేసి గ్రీన్ కలర్ సీక్వెన్సెస్ని స్టిక్ చేసుకోవాలి. సీక్వెన్సెస్ స్టిక్ చేసుకునేటప్పుడు ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ఒక సీక్వెన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత దాని సగం నుండి మరొక సీక్వెన్స్ స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. అండ్ నేను ఇక్కడ 2 ప్యారెట్స్కి ఒకేసారి స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇలాగా సీక్వెన్సెస్ స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో బాడీ పార్ట్కి వచ్చేసి గ్లూ అప్లై చేసి స్మాల్ డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి గ్లాసీలో రెడ్ తీసుకున్నాను. అండ్ ఈ కుందన్స్ కూడా ఇలాగా పైకి స్టిక్ చేసుకోవాలి. అండ్ ఒక కుందన్ తర్వాత మరొక కుందన్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెయిల్ పార్ట్కి 6K ఐ షేప్ గ్లాసీ డార్క్ గ్రీన్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ మనము ఈ కుందన్స్ డ్రాప్ షేప్ కుందన్స్ ఎలాగైతే స్టిక్ చేసామో అలాగే ఒక కుందన్ మీద మరొక కుందన్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ గ్లూ అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. సో ఇలాంటి మేకింగ్ వీడియోస్ ఏంటి అంటే ఎక్స్ప్లెనేషన్ చేసే కంటే కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే బాగా అర్థమవుతాయి. అండ్ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఉంటాయి వర్క్ అనేది ఈజీ అవటానికి. సో ఆ టిప్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో అందుకని ఇలాంటి మేకింగ్ వీడియోస్ ఎప్పుడైనా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడాలి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు డ్రాప్ షేప్ బిగ్ సెరామిక్ కుందన్స్ని ఫస్ట్ 3 కుందన్స్ స్టిక్ చేశాను. అండ్ ఈ ప్యారెట్స్కి మిడిల్లో స్టిక్ చేశాను, అవిది కూడా పైకి స్టిక్ చేశాను. బట్ తర్వాత డిజైన్ చేస్తుంటే షేప్ అనేది సరిగా రావట్లేదు. సో ఇప్పుడు మరలా ఈ బిగ్ డ్రాప్ షేప్ సెరామిక్ కుందన్స్ని కాస్త కిందకి జరిపి మిడిల్లో డ్రాప్ షేప్ రెడ్ కలర్ కుందన్స్ని ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇలాంటి వర్క్ ఏంటి అంటే ఒక్కసారిగా మనం అనుకున్న డిజైన్ని స్టిక్ చేసుకునేటప్పుడు ఒక్కసారికే రాదండి.
ఒక 2-3 టైమ్స్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టైం అనేది చాలా పడుతుంది అనమాట. సో ఇలాగా డ్రాప్ షేప్ రెడ్ కలర్ కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత మరలా B7000 గ్లూ అప్లై చేసుకొని దీని మీద స్మాల్ తిలకం కుందన్స్ ని స్టిక్ చేసుకోవాలి ఫ్లవర్ షేప్ వచ్చేలాగా. ఇప్పుడు మిడిల్లో వచ్చేసి మరలా గ్లో అప్లై చేసుకొని 3mm రౌండ్ షేప్ గ్లాసీ గ్రీన్ కలర్ కుందాన్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు జర్కన్ స్టోన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే క్లిప్ స్టోన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఇలాగా 2 ప్యారెట్స్ కి మిడిల్లో వచ్చేసి B7000 గ్లో అప్లై చేసుకొని షుగర్ బీడ్స్ ని స్టిక్ చేసుకోవాలి. అండ్ ప్యారెట్స్ నోస్ దగ్గర కూడా గ్యాప్స్ వచ్చాయి కదా, సో అక్కడ కూడా షుగర్ బీడ్స్ స్టిక్ చేసుకోవాలి. ఇలా ఎక్కడ గ్యాప్స్ ఉన్నా కానీ షుగర్ బీడ్స్ తో ఫిల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బిగ్ డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేసాం కదా సెరామిక్ గోల్డ్ లో. ఇప్పుడు ఈ రెండు కుందన్స్ కి మిడిల్లో వచ్చేసి 3mm రౌండ్ గ్లాసీ గ్రీన్ కలర్ కుందన్స్ ని స్టిక్ చేసుకోవాలి. ఇలాగా స్టిక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ గా 4 hours ఆరనివ్వాలి. ఇలాంటి ప్యాచెస్ ఏంటంటే నైట్ రెడీ చేసి పెట్టుకుంటే మార్నింగ్ కల్లా కంప్లీట్ గా ఆరిపోతాయి. ఇప్పుడు ఎడ్జెస్ ఏం లేకుండా నీట్ గా కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీనికి మీరు సెంటర్ క్లిప్ అయినా యూస్ చేసి అటాచ్ చేయొచ్చు, లేదు అంటే యూపిన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వంపుకోవాలి. ఇలాగ యూ షేప్లో వంపుకోవాలి. ఇప్పుడు నీట్గా కట్ చేసి పెట్టుకున్న ఈ ప్యారెట్ ప్యాచెస్కి వచ్చేసి బ్యాక్ సైడ్న వ్యాక్స్ షీట్ స్టిక్ చేసుకోవాలి. అండ్ దాని మీద యూపిన్ని స్టిక్ చేసుకొని మళ్ళీ దాని మీద వ్యాక్స్ షీట్ స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు సెక్యూర్డ్గా ఉంటుంది. అంతేనండి, ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ట్రెండింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.